వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది అడుగుతున్నారు కాల్స్ చేసి, ఎన్డీపీఎస్ యాక్ట్లో అంటే డ్రగ్స్ కేసెస్లో, గాంజా కేసెస్లో వాట్ ఎవర్ బీ ద కాంట్రబ్యాండ్ 180 డేస్ వాట్ ఎవర్ బీ ద క్వాంటిటీ విచ్ వాజ్ సీజ్డ్ 180 డేస్ మినిమం జైల్లో ఉండాల్సిందేనా, బెయిల్ రాదా అని అడుగుతున్నారు. అలాగేం లేదండి. ఇన్ కేస్ మీ పర్టికులర్ కేసులో కనుక అది కమర్షియల్ క్వాంటిటీ కాకపోతే, మేబీ ఇంటర్మీడియట్ క్వాంటిటీ కానీ స్మాల్ క్వాంటిటీ కానీ అయినా, అలాగే మీ దగ్గర నుంచి సీజర్ చేయకపోయినా, ఓన్లీ బేసింగ్ ఆన్ ది కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది కో అక్యూజ్డ్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, లేదా మీ మీద ఎలిగేషన్స్ వస్తే, రిమాండ్ రిపోర్ట్లో కానీ మీ నేమ్ ఎక్కితే, మీరు ఈజీగా యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇన్ సచ్ కేసెస్ ఇన్ కేస్ మీది మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా బేసింగ్ ఆన్ ది కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ మీది రిమాండ్ రిపోర్ట్లో రాస్తే మీ నేమ్ని, లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ కానీ రెగ్యులర్ బెయిల్ కానీ ఫైల్ చేసుకొని వితిన్ 1 monthలో మీకు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెక్షన్ 37 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్లో కొంచెం స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నా కూడా మీరు కొన్ని డిఫెన్సెస్ తీసుకొని మీ దగ్గర సీజర్ చేయలేదనో, ప్రాపర్ వేలో మీ దగ్గర సెర్చ్ చేయలేదనో, లేకపోతే ఓన్లీ బేసింగ్ ఆన్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనో డిఫెన్స్ తీసుకొని మీరు బెయిల్ తెచ్చుకోవచ్చు.